హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా గ్రూప్స్ ఏ ఆఫీస్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఫ్రెండ్స్, మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా 357 వేకెన్సీకి పైగా వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారండి. మీరు జాబ్లో చేరగానే మీకు లక్షకు పైగా సాలరీతో పాటు హౌస్ని కూడా వాళ్ళే ఇస్తున్నారు. మీకు జాబ్ పోస్టింగ్ కూడా మీ సొంత రాష్ట్రంలో జాబ్ పోస్టింగ్ అయితే కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు యూజ్ అయ్యే జాబ్ గురించి చెప్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలండి. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద పనిచేస్తున్నటువంటి సిఏపిఎఫ్ అండ్ సెంట్రల్ ఆర్ పోలీస్ ఫోర్స్కి సంబంధించిన విభాగంలో అసిస్టెంట్ కమాండెంట్ గ్రూప్ ఏ పోస్టుల హోదాలో జాబ్స్ని అయితే రికమెండ్ చేయడానికి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఫ్రెండ్స్, మనకి ఒక సంస్థ నుంచి ప్రతి ఇయర్ ఇదే సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయండి. కానీ ఈ 2025 ఇయర్స్లో ఇది ఫస్ట్ నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు. ఇది మనకి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద గెస్టెడ్ ఆఫ్ ఇండియా నుంచి అధికారికంగా రీసెంట్గానే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఫ్రెండ్స్, టోటల్గా మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా 357 వేకెన్సీని అయితే రికమెండ్ చేస్తున్నారండి. మనకి ఇందులో అసిస్టెంట్ కమాండెంట్ గ్రూప్ ఏ ఆఫీసర్ హోదాలో ఉన్న జాబ్స్ అండి ఇవి. ఫ్రెండ్స్, యొక్క జాబ్స్కి సంబంధించి మీరు ఇట్లా సెలెక్ట్ అయినట్లయితే మీకు ఎంత సాలరీ వస్తుందంటే మనకి లెవెల్ 10 ప్రకారం మీకు సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా మీకు లక్షకు పైగా సాలరీ అయితే వస్తుందండి. మీకు మళ్ళీ వాళ్ళే హౌస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వేకెన్సీకి సంబంధించి మనకి ఇక్కడ చాలా రకాల డిపార్ట్మెంట్లో సెంట్రల్ ఆర్మడ్ ఫోర్స్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి 24 పోస్టులు అయితే ఉన్నాయండి. సిఆర్ఎఫ్లో 204, సిఏఎస్కి సంబంధించి 92, ఐటీబీపీకి సంబంధించి 4, ఎస్ఎస్బికి సంబంధించి 33. ఈ విధంగా మనకి ఇక్కడ వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగిందండి. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనం ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి. మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిందండి. మీరు అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మార్చి 25 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఇది గమనించండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏజ్ లిమిట్ వచ్చేసి ఆగస్ట్ 1, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ 20 ఇయర్స్ అయితే ఉండాలండి. అలాగే మ్యాక్సిమం వచ్చేసి జనరల్ క్యాండిడేట్ వారు అయితే అండ్ ఓసీ క్యాండిడేట్ వారు 25 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. బీసీ క్యాండిడేట్ వారు అయితే 28 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారు అయితే 30 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఒక జాబ్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే మీకు ఉండవలసిన విద్యా అర్హత ఏమి ఉండాలని చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే మీరు ఏ విభాగంలో అయినా సరే డిగ్రీ పాస్ అయిన ఉంటే సరిపోతుంది. ఒక జాబ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నా కూడా అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే కల్పిస్తున్నారండి. ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. మీరు డిగ్రీ పాస్ అయినా బీటెక్ చేసిన వారు కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉందా సరిపోతుంది. మీరు ఒక జాబ్స్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి అనుభవం కూడా ఉండాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మీకు పర్సెంటేజ్ కూడా అడుగుతలేరు. ఇది ఒక మంచి చాయిస్ అండి. మీకు క్వాలిఫికేషన్ ఉంటే కనుక తప్పకుండా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకున్నట్లయితే మనకి ముందుగా రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారండి చూడండి. మనకి ఎగ్జామ్ వచ్చేసి 3 ఆగస్టు 2025 రోజున కండక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది. ఇందులో పేపర్ 1 వచ్చేసి మార్నింగ్ టైంలో ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, పేపర్ 1లో మీకు జనరల్ అబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్కి సంబంధించి టాపిక్ నుంచి 250 మార్క్స్ సంబంధించి ఒకే ఒక టెస్ట్ అనేది ఉంటుందండి. ఇది మనకి ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ వస్తాయండి. పేపర్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్, ఎస్ఏ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి 200 మార్క్స్ అయితే టెస్ట్ ఉంటుందండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అవుతారో వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్ అనేవి చేసేసి నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇచ్చారు చూడండి ఇక్కడ. ఫ్రెండ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి మేల్ క్యాండిడేట్ సంబంధించి 100 మీటర్ రేస్ అనేది ఉంటుంది. అది 16 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి వారైతే 18 సెకండ్స్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే 800 మీటర్ రేస్ అనేది 3 minutes 45 సెకండ్స్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే ఫీమేల్ క్యాండిడేట్ వారు మాత్రం 4 minutes 45 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఫ్రెండ్స్, అలాగే లాంగ్ జంప్ కూడా ఉంటుందండి.
అది 3.5 మీటర్ అనేది ఉంటుంది. 3 చాయిసెస్ ఇస్తున్నారు. ఫిమేల్ క్యాండిడేట్ సంబంధించి 3 మీటర్స్ వరకు ఉంటుంది. వీళ్ళకి కూడా 3 చాయిస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా షార్ట్ పుట్ వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్ సంబంధించి మాత్రమే ఉంటుంది. ఇది 7.26 కేజీస్ అనేది 4.5 మీటర్ వరకు మీరు విసరాల్సి ఉంటుంది. ఇవి కూడా మీకు 3 చాయిస్ అయితే ఇస్తున్నారండి. ఫ్రెండ్స్ ఫర్దర్‌గా మీకు ఇంటర్వ్యూ అండ్ పర్సనల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారండి. నెక్స్ట్ మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మనకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటాయని చూసుకుంటే, మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి విశాఖపట్నం, తిరుపతికి సంబంధించిన లొకేషన్‌లలో ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే మన తెలంగాణ వాళ్ళకి సంబంధించి అయితే హైదరాబాద్‌లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్‌కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది కండక్ట్ చేస్తారండి. ఇక్కడ కూడా క్లియర్ ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ ముందుగా మేల్ క్యాండిడేట్ సంబంధించి హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్ హైట్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్ చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్ అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అలాగే 5 సెంటీమీటర్ ఎక్స్పెన్షన్ కలుపుకుంటే మీకు 86 సెంటీమీటర్స్ చెస్ట్ అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు ఇదంతా కూడా. ఫ్రెండ్స్ అలాగే వెయిట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్ సంబంధించి 50 కేజీస్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి 46 కేజీ అయితే ఉండాలి. మెడికల్ స్టాండర్డ్స్‌లో భాగంగా మనకి ఇక్కడ ఐసెట్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూడండి. డిస్టెంట్ విజన్ వచ్చేసి బెటర్ ఐకి సంబంధించి కరెక్ట్ విజన్ 6/6 ఉండాలని చెప్తున్నారు. అలాగే వాట్స్ ఐకి సంబంధించి కరెక్ట్ విజన్ వచ్చేసి 6/12 అయితే ఉండాలి. ఆర్ 6/9 అని చెప్పేసి ఇచ్చారు చూడండి ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే ఫీ పేమెంట్ అనేది ఎంత చేయాలని చూసుకుంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. వారు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా వారు మాత్రం ₹200 అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ అనేది ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ ఫీ లేకుండా ఫ్రీగానే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మనకిది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్‌కి సంబంధించి ఈ యొక్క ప్రభుత్వ సంస్థలో అసిస్టెంట్ కమాండెంట్ గ్రూప్ ఏ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ మీకు తప్పకుండానే రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.